ఇప్పుడు ఉత్తరాంధ్రతో పాటు ఏపీలో రాజకీయ అంశాలకు ఒక కుదిపేస్తున్న అంశంలో మనం ఉన్నాం. ఇది విశాఖలోని ఐటీ సెజ్ మధురవాడలో ఉంది. దీనికి సంబంధించి మనం చూడవచ్చు ఐకానిక. నిజానికి ఇప్పుడు ఐకానిక ప్రాజెక్టుగా చెప్తున్న ఈ ప్రాంతంలో 2021లో ఎన్సీసీకి సంబంధించి హౌసింగ్ ప్రాజెక్టుకు దాదాపు 97 ఎకరాల భూమిని కేటాయించారు. ఇది ఐటీ హిల్ నెంబర్ 3 అంటారు. మధురవాడకి సంబంధించిన ఐటీ సెజ్లో హిల్ నెంబర్ 3లో దీనికి సంబంధించి అంటే ఈ రోడ్డుకి ఇటువైపు రెండు వైపులు కలిపితే దాదాపు 97 ఎకరాల భూమి. దీనికి సంబంధించి 2021లోనే దీనికి సంబంధించిన వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ను ఏడాదికి 11 కోట్లు చొప్పున జీవీఎంసీ వేయడం జరిగింది. అయితే తాజాగా చూసుకుంటే అప్పుడు అంటే నిర్ణీత సమయానికి ఎన్సీసీ ప్రాజెక్టును పూర్తి చేయకపోవడంతో ఆ తర్వాత దీన్ని వెనక్కి తీసుకుంటామని అప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ సమయంలో నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే తర్వాత జరిగిన రాజకీయ అంశాల నేపథ్యాన మనం చూస్తున్న ఐకానిక అనే ప్రాజెక్టుకు దీనికి సంబంధించి డెవలప్మెంట్గా ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఐకానిక ప్రాజెక్ట్ అనేది మాజీ మంత్రి అప్పుడున్న కొట్టు సత్యనారాయణకు సంబంధించిన సోదరుడు ఈ వ్యవహారాన్ని చూస్తున్నాడు. అతనికి సంబంధించిన ఐకానిక ప్రాజెక్టు సంబంధించి ఈ 97 ఎకరాలను కూడా ఇవ్వడం జరిగింది. అయితే జీవీఎంసీ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్గా దాదాపు ప్రతి ఏడాది 11 కోట్లు చెల్లించాలని ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు చూసుకుంటే కొత్తగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తాజాగా చూసుకుంటే జీవీఎంసీ అధికారులు దాన్ని దాదాపు ఏడాదికి 3.5 కోట్లకు కుదించారు. ఆ క్రమంలో చూసుకుంటే 5 ఏళ్లలో చూసుకుంటే దాదాపుగా 50 కోట్ల రూపాయలు విఎల్టీగా అంటే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి ఉంటే దానికి భిన్నంగా కూడా ఆ ట్యాక్స్ని ఎగవేసి క్రమంలో ఇదంతా చేశారు. నిజానికి చూసుకుంటే సహజంగా ఈ 97 ఎకరాలకి పూర్తిగా ఒక వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వేసిన దశలో పూర్తిగా దానికి సంబంధించి అమలు చేయాలి. కానీ ఇక్కడ చూసుకుంటే దాదాపు 40 ఎకరాలను ఒక బైఫర్కేషన్ చేసి దీనికి సంబంధించి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ను మినహాయించినట్టు చెప్తారు. అయితే మరోవైపు చూసుకుంటే ఈ ప్రాజెక్టుకి సంబంధించి నిర్మాణం జరిగే రీతిన ఇక్కడ హౌసింగ్ ప్రాజెక్టుకి సంబంధించిన కార్యకలాపాలు ఇటీవల ప్రారంభించారు. నిజానికి చూసుకుంటే హౌసింగ్ ప్రాజెక్టు ప్రారంభించాలంటే దీనికి సంబంధించి ల్యాండ్ కన్వర్షన్ జరగాలి. దీనికి సంబంధించి నాలా ట్యాక్స్గా మరొక 50 కోట్లు చెల్లించాలి. అంటే ఒకవైపు చూసుకుంటే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్గా దాదాపు 50 కోట్లు, అలాగే నాలా ట్యాక్స్ చూసుకుంటే మరొక 50 కోట్లు, మొత్తం చూసుకుంటే 100 కోట్ల రూపాయలు ఈరోజు చూసుకుంటే ఏదైతే ఎన్సీసీ ప్రాజెక్ట్ అలాగే ఎన్సీసీ నుంచి డెవలప్మెంట్కు ఐకానిక సంస్థ తీసుకున్న నేపథ్యాన ఈ రెండు సంస్థలు చెల్లించాల్సిన పరిస్థితుంది. అయితే 100 కోట్లు జీవీఎంసీకి రావాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కూడా దానికి భిన్నంగా ఈరోజు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ను ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కావచ్చు, ఈరోజు కూటమి ప్రభుత్వం కావచ్చు, అవినీతి చేసేవారు అవినీతి చేస్తారనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకునే పరిస్థితి. ఈ దశలో అప్పుడున్న మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణకి సంబంధించిన సోదరుడిదే ఐకానిక ప్రాజెక్టుగా అందరికీ తెలుసు. ఈ దశలో అప్పుడు చక్రం తిప్పినప్పుడు కూడా ఈరోజు పార్టీ ఓడిపోయినప్పుడు కూడా ఆ పలుకుబడి ఆ పార్టీ కావచ్చు లేక వ్యక్తిగతంగా వారు కావచ్చు ఈ రకంగా చేసి జీవీఎంసీకి రావాల్సిన దాదాపు 100 కోట్ల రూపాయల ట్యాక్స్ను ఎగవేసే ప్రయత్నం జరిగినట్టు తెలుస్తుంది. ఈ దశలో ప్రజా సంఘాలు ఖచ్చితంగా దీనిపై విచారణ జరిపించాలి. ట్యాక్స్ కట్టించుకోవడం మాత్రమే కాకుండా నిర్ణీత సమయానికి ప్రాజెక్టు పూర్తి చేయని నేపథ్యాన ఎన్సీసీకి ఏదైతే 97 ఎకరాల భూమిని కేటాయించారో ఆ భూమికి సంబంధించిన కేటాయింపు ప్రక్రియను రద్దు చేసి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్ కూడా వినిపిస్తున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, ఆర్టీవీ, మధురవాడ, ఐటీ హిల్ 3 నుంచి.